హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. దావుదీ అంటూ సోషల్ మీడియా మొత్తం దేవర పాటతో షేక్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర చిత్రం నుంచి తాజాగా థర్డ్ సింగిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా వదిలారో లేదో అలా నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ లిస్ట్లో మొదటి స్థానంలో కొనసాగుతుంది ఈ సాంగ్. ఇక ఈ పాటకి అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. ఇక ఈ బీట్కి అదే రేంజ్లో ఆదరగొట్టారు తారక్. అయితే తాజాగా తారక్ ఈ షూట్ సమయంలో ఎంత బాధను అనుభవించారో బయటపెట్టారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. కండరాల నొప్పి గాయంతో బాధపడుతున్నా కూడా ఇలాంటి ఫాస్ట్ బీట్ సాంగ్కి ఇంత ఈజీగా స్టైలిష్గా తారక్ డ్యాన్స్ చేశాడంటే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నీకు హ్యాట్సప్ అంటూ దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు సాధారణంగానే స్టెప్పులు వేయడం కష్టం, కానీ గాయమైనా కూడా ఇలా డ్యాన్స్ చేశాడంటే అది తారక్కే చెల్లుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శేఖర్ మాస్టర్ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటను నకాష్ అజీజ్ ఆకాశ ఆలపించారు. ఇక దేవర సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన 3 పాటలు అదరగొట్టాయి. మొదటిగా ఫియర్ సాంగ్ రిలీజ్ కాగా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి టాప్ లేచిపోయింది. అనంతరం ఇటీవలే మెలోడీ సాంగ్ కూడా రిలీజ్ అయింది. చుట్టమలే అంటూ సాగే ఈ పాటలో జాన్వీ కపూర్ అందానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక మూడో పాటగా దావుదీ కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మరి సినిమాలోని మిగిలిన పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. మొత్తం 2 భాగాలుగా రాబోతున్న దేవర సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలో నటించారు. జాన్వీ కపూర్కి ఇదే తొలి టాలీవుడ్ ప్రాజెక్టు కావడం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.